దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల నెట్వర్క్పై హైదరాబాద్ పోలీసులు విరుచుకుపడ్డారు. అత్యంత రహస్యంగా పక్కా ప్లాన్తో నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏకంగా ఒక భారీ నేర సామ్రాజ్యం ఛేదించారు. కంచె చేను మేసిన చందంగా సామాన్యుల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంక్ అధికారులే నేరగాళ్లతో చేతులు కలిపారు. సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉన్న ఈ ముఠా ఇప్పటివరకు ఏకంగా 150 కోట్ల రూపాయల మేర సామాన్యుల నుంచి దోచుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో 32 మంది బ్యాంక్ అధికారులు సహా 52 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, అకౌంటెంట్లు ఉన్నట్టు సమాచారం. సైబర్ నేరగాళ్లకు అక్రమంగా మ్యూల్ అకౌంట్లు సమకూర్చడంలో ఈ బ్యాంక్ మేనేజర్స్, అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించారు. కమిషన్స్ కక్కుర్తితో అక్రమ లావాదేవీలకు సహకరించారు. బంధన్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, ఐడిఎఫ్సి, ఇండస్, కర్ణాటక, కరూర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్లు అరెస్ట్ అయ్యారు. నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమార్తి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీమ్ మెంబర్స్ అందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీస్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంక్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇండ్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, ఈక్విటాస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మ్యూల్ అకౌంట్ మొత్తం మనం అనలైజ్ చేసినప్పుడు బ్యాంక్ ఆఫీషియల్స్ ఒక నెగ్లిజెన్స్, ఒక ప్రమేయం చాలా అంటే చాలా కనిపించింది. ఎందుకంటే ఈ రోజు సైబర్ క్రైమ్ కావాల్సిన మెయిన్ ఆక్సిజన్ ఈ మ్యూల్ అకౌంట్స్. ఎవరెవరు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, అకౌంట్ సప్లై చేస్తారు, దానికి వాళ్ళకి హెల్ప్ చేసిన బ్యాంక్ ఆఫీషియల్స్ వల్లనే ఈ రోజు ప్రజలు చాలా మోసపోతున్నారని చెప్పి తెలిసిపోయింది. ఇన్వెస్టిగేషన్ చాలా చేశాను. పై అధికారులు కూడా నేను 2-3 సార్లు లెటర్స్ రాయడం జరిగింది, వాళ్ళతో మీటింగ్ చేశాను, వాళ్ళతో కలవడం జరిగింది. కానీ మనకు బాధకరం ఏమంటే మార్పు వస్తలేదు. సో మనము ఈ ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో మనము ఈ బ్యాంక్ ఆఫీషియల్స్ ని మనం టార్గెట్ చేయాలి. వాళ్ళను మనము అరెస్ట్ చేసిన వేరే వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు 32 మంది బ్యాంక్ ఆఫీషియల్స్ ని అరెస్ట్ చేశారు. చాలా మంది రకరకాల ప్రెషర్ పెట్టారు, మన వాళ్ళు తప్పలేదు అది ఇది అన్నారు, కానీ మనం 80% తగ్గలేదు.